చాక్ పెన్ ఎడ్యుకేషనల్ అకాడమీకి స్వాగతం అండి. డై పెనిట్రెంట్ టెస్ట్ డిపిటి పార్ట్ 3 వీడియో. సో ఇది తెలుగులో ఉంది. సో డై పెనిట్రెంట్ టెస్ట్లో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం అనేది ఇక్కడ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో ఉన్నాయి. సో వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిపిటి ప్రిన్సిపల్ ఏంటిది, అప్లికేషన్ టైప్ ఆఫ్ పెనిట్రెంట్, సో ఎన్ని విధాలుగా అప్లై చేయొచ్చు పెనిట్రెంట్ని, అండ్ రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ పెనిట్రెంట్కి కావాల్సిన రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఏంటివి, అండ్ టెక్నికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పెనిట్రెంట్స్, టెక్నికల్ ప్రాపర్టీస్, అండ్ వాట్ ఈస్ డ్వెల్ టైమ్ అంటే ఏంటి, ఎన్ని రకాల డ్వెల్ టైమ్స్ ఉన్నాయి, క్వాలిటీ కంట్రోల్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, ప్రికాషన్స్ ఏమేమి ఉన్నాయి, అడ్వాంటేజెస్ అండ్ స్టాండర్డ్స్ యూజ్డ్ ఇన్ ద డిపిటి. సో ఇక్కడ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డిపిటి దేనిపై ఆధారపడి జరుగుతుంది అనేది క్వశ్చన్ అండి. సో ప్రిన్సిపల్ ఆఫ్ డిపిటి ఈజ్ క్యాపిలరీ యాక్షన్, అంటే క్యాపిలరీ యాక్షన్ ద్వారా ఈ డిపిటి అనేది రన్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ డ్యూ టు అడెసివ్ ఫోర్సెస్ అండ్ కోహెసివ్ ఫోర్సెస్. సో వాటి గురించి తెలుసుకునే ముందు ఒకసారి రీక్యాప్ చేద్దాం. సో ఇందులో డిపిటి మనకు 5 స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్లో క్లీన్ చేస్తాం, నెక్స్ట్ స్టెప్లో క్లీన్ చేసిన తర్వాత పెనిట్రెంట్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత డ్వెల్ టైమ్ ఇస్తాము. డ్వెల్ టైమ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ క్లీన్ చేస్తాం సర్ఫేస్ని. క్లీన్ చేసిన తర్వాత డెవలపర్ అంటే స్మాల్ లేయర్ని అప్లై చేస్తాం. సో అప్లై చేసిన తర్వాత ఒకవేళ ఏదైనా డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్లో ఉన్న ఆ పెనిట్రెంట్ అనేది పైకి రావడం జరుగుతుంది. సో పైకి ఏ విధంగా వస్తుందంటే ఆ క్యాపిలరీ యాక్షన్ ద్వారా వస్తుంది. సో ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు. ఇందులో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఫెక్ట్ లోపల భాగం అనుకోండి. సో ఆ 2 మాలిక్యూల్స్ అనేవి పెనిట్రెంట్, ఆ హైడ్రోజన్ అని పెనిట్రెంట్ అనుకోండి. సో ఆ 2 మధ్యలో ఫోర్స్ ఉంటే దాన్ని కొహెసివ్ ఫోర్స్ అంటాము. అంటే పెనిట్రెంట్కి జాబ్కి మధ్యలో ఉంటే దాన్ని అడెసివ్ ఫోర్స్ అంటాము. సో 2 వైపులా సేమ్ అడెసివ్ ఈ 2 మధ్య సేమ్ మాలిక్యూల్స్ మధ్య ఉంటే దాన్ని కొహెషన్ అంటాము. మ్యాక్సిమం ఇది అడెషన్ వల్ల జరుగుతుంది. సో ఇలా అది పైకి వస్తుంది. ఆ పైకి రావడం వల్ల మనము డిఫెక్ట్ ఉన్నట్టు నిర్ధారిస్తాం. సో అంటే ఈ డిపిటి అనేది ఈ క్యాపిలరీ యాక్షన్ ద్వారా జరుగుతుందని మనం కంక్లూజన్ చేయవచ్చు. సో ఇందులో చూసినట్లయితే సాసర్ ఉంది. ఈ సాసర్లో ఇక్కడ చిన్న డస్టర్ని పెట్టారు. సో అది ఏమవుతుంది, మెల్లిమెల్లిగా పైకి వెళ్తుంది, అంటే అది పీల్చుకోబడుతుంది. అంటే దేనివల్ల, వాటి మధ్య ఆ వాటర్లో ఉన్న కొహెషన్ అండ్ అడెసివ్ ఫోర్సెస్ వల్ల అది పైకి వెళ్ళడం జరుగుతుంది. సేమ్ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ డిపిటి అనేది రన్ అవుతుంది. సో అప్లికేషన్ టైప్ ఆఫ్ పెనిట్రెంట్ని ఎన్ని విధాలుగా అప్లై చేయొచ్చు. స్ప్రే చేయొచ్చు. చూడండి ఇక్కడ మీరు పిక్చర్లో చూసినట్లే స్ప్రే చేయొచ్చు ఇలా, లేదా బ్రష్ చేయొచ్చు. ఈ పిక్చర్లో చూసినట్లే ఇలా బ్రష్ కూడా చేయొచ్చు. ఇమ్మర్షన్ లేదా డిప్పింగ్ అంటే ముంచడం అనమాట. పవరింగ్ అంటే డైరెక్ట్ దీనిపైనే మెటీరియల్ పైన పోర్ చేయొచ్చు. సో ఇన్ని విధాలుగా అప్లై చేయొచ్చు పెనిట్రెంట్. సో రిక్వైర్డ్ ప్రాపర్టీస్ ఆఫ్ పెనిట్రెంట్స్ అంటే ఫస్ట్ వన్ నాన్ రియాక్టివ్. సో ఆ పెనిట్రెంట్ ఎలా ఉండాలి, నాన్ రియాక్టివ్ అంటే ఇందులో కెమికల్స్ ఉంటాయి కదా, ఆ జాబ్తో రియాక్షన్ పొందకూడదు, అంటే చర్య పొందకూడదు. లో వొలటైల్ అంటే ఏంది, ఎవాపరేట్ ఎట్ ద రూమ్ టెంపరేచర్, అంటే ఆవిరి కాకూడదు. లో వొలటైల్ అంటే అస్సలే ఆవిరి కాకూడదు. నో హై లెవెల్స్ ఆఫ్ హాలోజన్స్ ఉండకూడదు. షుడ్ నాట్ పొసెస్ స్మెల్ ఉండకూడదు, అంటే ఆర్డర్లెస్. క్లీనబుల్ అండ్ వాషబుల్, క్లీన్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం పెనిట్రెంట్ అప్లై చేసిన తర్వాత క్లీన్ చేస్తాం, తర్వాత డెవలప్ ప్రాబ్లమ్స్, అంటే క్లీన్ చేసేటట్టు ఉండాలి ఏది పెనిట్రెంట్. సో హై వెటబిలిటీ అంటే అంటే ఏంది, స్ప్రెడబుల్, అంటే ఒక మెటీరియల్కి కాంటాక్ట్ అనేది స్ప్రెడ్ అయ్యి దాన్ని అతుక్కుపోవాలి, అంటే జారుడు గుణం ఉండకూడదు, అదే వెటబిలిటీ. సో జారుడు గుణం ఉండకూడదు. సో దాన్ని స్ప్రెడ్ అవుతూ ఉండాలి, అంటే అబిలిటీ టు రిక్వైర్ టు మెయింటైన్ కాంటాక్ట్ విత్ ద సాలిడ్ సర్ఫేస్తో కాంటాక్ట్ ఉండేటట్టు ఉండాలి. ఇక్కడ చూసినట్లయితే ఈ పిక్చర్లో 0 నుంచి 90 డిగ్రీస్ బాగానే ఉంది. సో 90 నుంచి 180 వరకు సో అది రౌండ్ అప్ అయిపోయింది, అంటే అది సర్ఫేస్కి కాంటాక్ట్ లేదు. అంటే కాంటాక్ట్ యాంగిల్ అనేది 0 నుంచి 90 ఉంటే ఫేవరబుల్ అనమాట, అంటే గుడ్ వెటబిలిటీ. టెక్నికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పెనిట్రెంట్స్. సో పెనిట్రెంట్స్లో టెక్నికల్ ప్రాపర్టీస్ ఏంటి, లో విస్కాసిటీ అంటే ఏంటి, అంటే రెసిస్టెన్స్ టు ఫ్లో, అంటే ఆ స్పీడ్కి అడ్డు అనమాట.
దాన్ని విస్కాసిటీ అంటాం. సో స్పీడ్కి అడ్డు ఉండకూడదు, ఎందుకంటే స్పీడ్గా ఉంటే అది డిఫెక్ట్ అనేది స్పీడ్గా పైకి వచ్చేస్తుంది, అంటే ఆ డెవలపర్ని దాటి పైకి వస్తుంది. అంటే రెసిస్టెన్స్ అనేది ఉండకూడదు, అంటే విస్కాసిటీ అనేది ఉండకూడదు. అంటే ఎంత ఉండాలి? చాలా తక్కువ ఉండాలి. హై ఫ్లాష్ పాయింట్. ఫ్లాష్ పాయింట్ అంటే ఏంటంటే అంటే మినిమం టెంపరేచర్ ఎంతైతే అవసరపడుతుందో అది మండడానికి దాన్నే ఫ్లాష్ పాయింట్ అంటాం. అంటే ఇక్కడ మినిమం టెంపరేచర్ అనేది ఎక్కువ ఉండాలి, అంటే చాలా ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డీజిల్ అయితే 38 degrees Celsius ఉంటుంది. సో అంటే 38 degrees Celsius దగ్గర డీజిల్ అనేది మనం బయట ఇట్లా చిమ్మితే అది మండిపోతుంది అనమాట. సో ఇక్కడ పెనిట్రెంట్ అనేది అలా కాకుండా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండేటట్టు పెనిట్రెంట్ అనేది మనము చూసుకోవాలి. అలాంటి ప్రాపర్టీ ఉన్న పెనిట్రెంట్ మాత్రమే కొనాలి, వాడాలి. లో సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? అంటే కాంటాక్ట్ విత్ ఎ గ్లాస్ యాక్ట్ యాజ్ ఎ థిన్ ఎలాస్టిక్ షీట్. సో ఎలాస్టిక్ షీట్ లెక్క యాక్ట్ చేస్తే దాన్ని సర్ఫేస్ టెన్షన్ ఉంది అంటాం ఆ వాటర్కి. సో అలా ఉండకూడదు, అది స్ప్రెడ్ అయిపోవాలి. అంటే కాంటాక్ట్ యాంగిల్ అనేది లెస్ దెన్ 90 degrees, అంటే 0 to 90 degrees మధ్యలో ఉండేటట్టు, లో సర్ఫేస్ టెన్షన్ ఉండేటట్టు మనం ఆ పెనిట్రెంట్ని పర్చేస్ చేయాలి. ఇక్కడ చూసినట్టే వాటర్కి విస్కాసిటీ అస్సలు లేదు కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతుంది. అదే హనీకి చూసినట్టయితే విస్కాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది మెల్లిగా వెళ్తుంది. సో వాటర్ లెక్క ఉండాలి పెనిట్రెంట్, కానీ హనీలా ఉండకూడదు. వాట్ ఈస్ డ్వెల్ టైమ్ అండ్ టైప్ ఆఫ్ డ్వెల్ టైమ్? డ్వెల్ టైమ్ అంటే టైం రిక్వైర్డ్ ఫర్ ఏ కంప్లీట్ యాక్షన్. ఏదైనా ఒక యాక్షన్ జరగడానికి ఎంతో కొంత నిర్ధారించే టైం ఉంటుంది, దాన్ని డ్వెల్ టైం అంటాం. సో డ్వెల్ టైం అనేది చాలా రకాలుగా చాలా వేస్లో యూజ్ అవుతుంది. ఇక్కడైతే మనం పెనిట్రేటింగ్ డ్వెల్ టైం అంటాం. సో ఇది మినిమం అనేది 5 minutes ఉండాలి, అప్ టు 30 minutes వరకు ఉండాలి. సో డెవలపింగ్ టైం ఎంత ఉండాలి? మినిమం 10 minutes అప్ టు 120 minutes. అంటే ఈ డెవలపింగ్ టైం అనేది, పెనిట్రేటింగ్ టైం అనేది ఎప్పుడు ఇలా ఉండదు. ఆ వాతావరణాన్ని బట్టి, ఆ ప్లేస్ని బట్టి, ఆ మెటీరియల్ని బట్టి చేంజ్ అవుతుంది. సో దేని బట్టి అది చేంజ్ అవుతుంది అనేది చూడొచ్చు. డ్వెల్ టైమ్ డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ పెనిట్రెంట్, టైప్ ఆఫ్ పెనిట్రెంట్ యూజ్డ్ అండ్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్. అంటే మనం అప్లై చేసే విధానం బట్టి మనం డ్వెల్ టైం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రే చేసాము, తక్కువ టైం తీసుకుంటుంది. అదే బ్రష్ చేస్తే ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా టైం తీసుకుంటుంది. సో అలా టైప్ ఆఫ్ పెనిట్రెంట్ యూజ్, అంటే ఎలాంటి పెనిట్రెంట్ యూజ్ చేసాం, ఫ్లోరసెంటా, విజిబుల్ అనేది. టైప్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, అంటే ఎలాంటి మెటీరియల్ని మనం యూజ్ చేసాము, ఆ జాబ్ ఎలాంటి రకం, అంటే సర్ఫేస్ కండిషన్ రఫ్గా ఉందా, ఫైన్ ఫినిషా, అవన్నీ దాన్ని బట్టి ఆ డ్వెల్ టైం అనేది ఆ కంపెనీ అనేది ఆ ప్రొసీజర్లో పెడుతుంది. ఆ ప్రొసీజర్ని బట్టి మనం ఫాలో కావాల్సి వస్తుంది. కాబట్టి పర్టికులర్గా ఇంత అని చెప్పేసి ఎన్డిటీలో ఉండదు. సో క్వాలిటీ కంట్రోల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిపిటీకి కావాల్సిన క్వాలిటీ కంట్రోల్ రిక్వైర్మెంట్స్ ఏంటి? సర్ఫేస్ షుడ్ బి క్లీన్ బిఫోర్ అప్లయింగ్ పెనిట్రెంట్. సో అప్లై చేసే ముందు క్లీన్ ఉండాలి. టెంపరేచర్ బిట్వీన్ 35 to 55 or 40 degrees Celsius to 50 degrees Celsius. సో లైట్ రిక్వైర్మెంట్ గ్రేటర్ దెన్ 100 lux, 700 to 1600 microwatt per centimeter square. ఇవి లైట్ రిక్వైర్మెంట్స్. సో అలాంటి లైట్లో ఉంటేనే టెస్ట్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. అది మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ క్వాలిటీ కంట్రోల్కి, క్యూసీకి. అండ్ గుడ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ పెనిట్రెంట్స్ అండ్ డెవలపర్స్. అంటే పెనిట్రెంట్ అండ్ డెవలపర్కి వ్యాలిడిటీ ఉందా లేదా, ఓవర్ అయిపోయిందా అనేది, ఎండ్ అయిపోయిందా అనేది చూస్తూ ఉండాలి, మనం అబ్జర్వ్ చేయాలి. లైట్ టు జాబ్ డిస్టెన్సెస్ గ్రేటర్ దెన్ 15 inches ఉండేటట్టు చూసుకోవాలి. ప్రికాషన్ డ్యూరింగ్ డిపిటీ. సో వియర్ గ్లౌజెస్ అండ్ మాస్క్. సో గ్లౌజెస్, మాస్క్ ఎందుకంటే కెమికల్స్ కాబట్టి. కేర్ఫుల్ వైల్ స్ప్రేయింగ్ అండ్ యూజ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఇన్ ఎ స్మాల్ రూమ్. సో చిన్న రూమ్లో వర్క్ చేస్తున్నట్లయితే ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేయాలి. వాష్ యువర్ హ్యాండ్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద మెథడ్. సో డెఫినెట్గా చేతులను కడుక్కోవాలి. సో అడ్వాంటేజ్ అండ్ స్టాండర్డ్స్ యూజ్. సో ఇది సింపుల్ ప్రొసీజర్. ఎనీ టైప్ ఆఫ్ మెటీరియల్ సర్ఫేస్ కెన్ బి టెస్టెడ్. చాలా సింపుల్, లో కాస్ట్, ఎనీ షేప్, ఏ షేప్ అని చేయొచ్చు. సో స్టాండర్డ్ కోడ్స్. ASME సెక్షన్ 5, అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్ సెక్షన్ 5. ఈ ఎన్డిటీ అనేది సెక్షన్ 5లో ఇంక్లూడ్ చేయబడి ఉంది. అంటే ఆ సెక్షన్ 5 మొత్తం ఎన్డిటీ గురించి చెప్తుంది. ఏది? అమెరికన్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్. సో ASTM E165 DPT ఎగ్జామినేషన్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఫర్ జనరల్ ఇండస్ట్రీ. సో ప్రాక్టీస్ గురించి ఈ 165లో చెప్పబడింది. ASTM E1417 DPT స్టాండర్డ్ ప్రాక్టీస్ గురించి మొత్తం 1417 గురించి లో ఉన్నాయి.
ఇది స్టాండర్డ్ కోర్స్. థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకు ఎన్డిటి లెక్చర్స్ అన్నీ కావాలి ఇలాంటివి అంటే డెఫినెట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన తెలుగు తమ్ముళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.